అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో మిస్ అయినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ అదృశ్యం కేసులో ఇప్పటికీ ఎలాంటి ఆనవాళ్ళు కానీ ఎలాంటి క్లూస్ కానీ దొరకలేదు. ఇప్పటికీ 50 రోజులు కావస్తుంది. ఈ కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు. దీంతో తమ పాప ఎక్కడ ఉందో ఎలా ఉందో అనేటువంటి ఆందోళనతోటి తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి. రోజులు గడిచాయి, వారాలు దాటాయి, నేటికి 50 రోజులు పూర్తయిపోయింది. కానీ ఆ పాప, ఆ చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు పాపకి ఏమైంది, పాప ఎక్కడికి వెళ్ళింది, పాప ఎలా మిస్ అయింది? పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ మరియు రెవెన్యూ శాఖల ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఎంత వెతికినా, ఎంత శోధించినా దాదాపు 20 రోజుల పాటు నాన్ స్టాప్గా నల్లకొండ ప్రాంతాన్ని, అటవీ ప్రాంతాలన్నీ డ్రోన్లు, థర్మల్ కెమెరాలతో జల్లెడపట్టారు. చివరికి చిన్నారికి సంబంధించిన కనీస ఆనవాళ్ళు దొరక్కపోవడంతో, అడవిలో ఎలాంటి జంతువుల కదలికలు కూడా ఆధారాలు లేకపోవడంతో ఇది ఎవరైనా కిడ్నాప్ చేశారనేటువంటి ఉద్దేశంతో పోస్టర్లను అంటించి అన్ని ప్రాంతాలలో సీసీ ఫుటేజీలను కూడా దర్యాప్తు చేసి అందులో ఉన్న ఫుటేజీలను కూడా తీసి అనుమానితుల్ని వెతికి వారిని ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి చేసినా కూడా ఎక్కడా కూడా ఇలా కిడ్నాప్ తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తులు కూడా, ఆనవాళ్ళు కూడా లభించలేదు. మరి అసలు ఏం జరిగింది కేసులో? ఇప్పటి వరకు ఎందుకు పాప దొరకలేదు, అసలు ఏం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఇంకా తొలుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ కుటుంబ సభ్యులు, ఆ తల్లిదండ్రులు మాత్రం తీవ్ర శోకంతో మిగిలిపోయారు. 50 రోజులు గడుస్తుంది. పాప ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా మా దగ్గరకు వస్తుందని చెప్పేసి అనుకుంటున్న మాకు ఇంకా ఆ నిరాశే కనిపిస్తుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతము తాజా పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీను తుని నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీను, ప్రస్తుతం ఏంటి 50 రోజులు అవుతుంది, పాప వెతుకులాటకు సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందా? పోస్టర్లు అంటించారు, వివిధ గ్రామాలకు వెళ్ళారు, చాలా ప్రాంతాలకు వెళ్ళి ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ కూడా ఏం ఆచూకీ ఇప్పటివరకు లభించినట్టు కనపడుతుంది. ప్రస్తుత అప్డేట్స్ ఏంటి అక్కడ? సాయి, ఏదైతే జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఉందో ఈ రోజుకి 50 రోజులు దాటిందని చెప్పుకోవచ్చు. ఈ పాప ఏదైతే జ్ఞానేశ్వరి ఉందో, ఈ పాపకి సంబంధించి ఎక్కడ ఎలాంటి క్లూలు గాని, ఆధారాలు గాని దొరకనటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క అగ్రహారానికి పెద్ద సవాల్గానే మారిందని చెప్పుకోవచ్చు. అది ఇటు ఒక పక్క పోలీసు యంత్రాంగం, అలాగే ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగినటువంటి పరిస్థితులు, పోలీస్ యంత్రాంగమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఎంతో మంది వాళ్ళకి సహాయాన్ని అందించి ఆ ఏరియాలన్నీ కూడా గాలించినటువంటి పరిస్థితి అయితే మనం విజువల్స్ లో కూడా చూసాం. అయితే ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు పాపని చూడాలని ఉంది అని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే మనకి కన్నీరు తెప్పించే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఆ పాప విజువల్స్ ని వీడియో తయారు చేసి వాటిని చూసుకుంటూ మా పాప ఎప్పటికైనా తిరిగి వస్తుందా అనే కోణంలో అయితే వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు చిన్నారి తల్లిదండ్రులు. ఇప్పటికీ పోలీసు వ్యవస్థ గాలిస్తున్నప్పటికీ ఇంకా కొన్ని చోట్ల లోపలికి వెళ్ళి ఈ యొక్క పాప ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ 50 రోజులు దాటిపోయింది, అయినా పాప అయితే కనిపించలేదు. ఏదైనా పాప వస్తుందనే ఆశతో అయితే చిన్నారి తల్లిదండ్రులు అయితే ఇప్పటికీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రైట్ శ్రీను, ప్రస్తుతం అది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం అయితే వారికి హోప్ కనిపించట్లేదు. పాప ఒకరోజు కాకపోతే ఇంకో రోజున వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకి, అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి మాత్రము ఇంకా ఆందోళన పెరిగిపోతుంది తప్ప పాప వస్తుంది అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్ని వ్యవస్థలను వాడాలో అన్ని వ్యవస్థలను వాడారు, ఎన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాలో ఆ టెక్నాలజీలన్నింటినీ కూడా ఉపయోగించారు, శోధించారు, పరిశోధించారు, అన్ని రకాల కోణాలలో కూడా వెతికారు. కానీ పాప ఆచూకీ లభించలేదు. ప్రభుత్వమే మొత్తం ఒక నిమగ్నమై వెతికినా కూడా ఆ పాప ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇది ఒక పెద్ద మిస్టరీగా మారినటువంటి సందర్భం అయితే మారింది. ఆ 2.5 ఏళ్ల పాప ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి విడిపోయి నేటికి 50 రోజులు అవుతుంది. పూర్తిగా ఆ యొక్క బాధ ఎంత వర్ణాతీతంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నా బిడ్డ దూరం అయిపోయి ఇంకా రావట్లేదు, వస్తుందో రాదో అనేటువంటి తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్. మొన్నటి వరకు ధైర్యంగా ఉన్నారు, మా పాప మా దగ్గరికి ఖచ్చితంగా వస్తుందనేటువంటి ధైర్యంతో ఆ తల్లిదండ్రులు మాట్లాడారు. ఆ తల్లి చాలా ధైర్యంగా మాట్లాడింది.
మా పాపకి ఏం కాదు, ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మా దగ్గరికి వస్తుంది, 2 రోజులు అటో ఇటో అయినా కూడా అని చెప్పేసి అంది. కానీ 50 రోజులు గడుస్తున్నా ఇంకా ఎలాంటి ఆచూకీ లభించకపోవడం, కనీసం ఈ కేసులో ఇక్కడ ఉంది అక్కడ ఉంది, లేకుంటే కొంత క్లూ దొరికింది ఇక్కడ ఎవరు తీసుకువెళ్లారు లాంటి ఆ పరిణామాలు కూడా కనిపించకపోవడంతో, క్లూస్ కూడా కనిపించకపోవడంతో వారు కూడా ఇప్పుడు కొంత భయాందోళన పెరిగిపోయినటువంటి సందర్భం అయితే ఏర్పడింది. ఏదేమైనా 50 రోజుల నిరీక్షణకు, 50 రోజుల వారి యొక్క గుండె కోతకు ఇంకా ముగింపు ఎప్పుడు పలుకుతారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా పసిపాప ఎక్కడ ఉన్నా కూడా తిరిగి ఆ తల్లిదండ్రుల చెంతకు చేరాలని కూడా కోరుకుందాం.